డాన్ మీడియాకు స్వాగతం. కూటమి మిత్రపక్షం బీజేపీలో అసహనం. తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ పాలకవర్గ కూర్పులో బీజేపీకి అన్యాయం జరగడంతో ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో వేదికపై ఉండగానే తన ఆవేదనను వెలిబుచ్చారు. కూటమిలో బీజేపీ మిత్రపక్షం కాదా అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ శ్రీనివాస్ వర్మ నిధులు కేటాయించారని, మెంబరు పదవి కూడా కేటాయించకపోవడం పట్ల పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో మా పార్లమెంట్ ఎంపీ గారు శ్రీనివాస్ వర్మ గారు మరి మంత్రిగా ఈ నియోజకవర్గానికి అప్పుడు 5 కోట్లు ఇచ్చారు. అయినా ఎమ్మెల్యే గారు కోరిన ప్రతినిధి చేస్తున్నారు. మా మంత్రి గారు స్వయంగా మాకు చెప్పారు, మీకు న్యాయం జరుగుతుంది, మన డైరెక్ట్ మాకు ఇస్తారని చెప్పారు. ఇంకా ఆయన ఊళ్ళో పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి ఆయన విషయం తెలియలేదు. నేను చెప్పాను ఏంటంటే ఎవరిని కించపరచాలి కానీ ఎవరిని బాధపెట్టాలనే ఉద్దేశం కాదు. తెలియాలి నాయకులకి ఓపెన్గా. ఇంకా నిర్ణయించి మా వాడు మనస్తాపం చెప్తారు మా పార్టీ కార్యకర్తలు. మాకున్న ఇబ్బంది మాకుంది, అందుకు విషయం తెలియాలని చెప్తూ జరుగుతుంది. ఈరోజు ఈ నియోజకవర్గానికి రైల్వే సంబంధించి 400 కోట్లు 24 కోట్లతో ప్లాట్ఫామ్ బాగు చెప్తుంటే ఎమ్మెల్యే గారు కోరుతున్న మళ్ళీ 18 కోట్లు ఇచ్చారు రైల్వే స్టేషన్కి. ఈ రకంగా ఎంపీ గారు మన ప్రీతం నాయకులు తిరుపతి శ్రీనివాస్ వర్మ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ కావాల్సిన నిధులు ఏం కావాలో ఈ నియోజకవర్గాలు చేస్తారు సిద్ధంగా ఉండి ఈరోజు 300 కోట్లు రైల్వేకి ఇచ్చి రోడ్లకి ఇచ్చి ఈ రకంగా అన్ని రకాల నియోజకవర్గాలు సహకారం చేస్తున్నారు మా నియోజకవర్గం. నేను చెప్పాను అంటే ఈరోజు నేను చూసా మరి కొన్ని పార్టీలు మన కూటమిలో కొంతమంది వ్యక్తులు ఎక్స్పోర్ట్ లో కూడా నరేంద్ర మోడీ గారు ఫోటో లేదు, శ్రీనివాస్ వర్మ గారు ఫోటో లేదు. మరి ఎంత దారుణం. కొంతమంది సోషల్ మీడియా మైక్ లో చెప్పారు, అందులో బొలిశెట్టి శ్రీనివాస్ గారు పార్టీ గారి సహకారంలో మార్కెట్ యార్డ్లో మేము సెలెక్ట్ చేయమని చెప్పారు. బీజేపీ కుటుంబం ఉంది కదా, ఇవన్నీ తెలియాలనే నేను చెప్పాను. ఎవరు విమర్శించడం కాదు, దయచేసి కార్యకర్తలు తెలుసుకోండి. మీరు సోషల్ మీడియాలో పెట్టినా ఎక్స్పోర్ట్ చేసినా తప్పనిసరిగా కూటమిలో ఉన్న 3 పార్టీ నాయకుల్ని గౌరవించి తెచ్చుకోవాలి. మోడీ గారు మెయిన్ ఇక్కడ నరేంద్ర మోడీ గారు మన దేశానికి కాదు మన రాష్ట్రాలు నిలబడిందంటే మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి సహకారం కలగలుగుతాం. అది మాత్రం అందరూ గుర్తించుకోవాలి.